నందిని మానసిక పరిస్థితి బాలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. నందిని కృష్ణ మాట తప్పించి ఎవ్వరి మాట కూడా వినదు. ఎందుకంటే కృష్ణ తన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి చిన్న పిల్లలాగా. ఒకసారి నందిని ఇలానే ఆడుకుంటుండగా ముకుంద ఫోన్ నందిని కనపడుతుంది. ఇందులో ఏముందా అని ఫోన్ని ఓపెన్ చేసి అవి ఇవి చూస్తూ ఉండగా ఫొటోస్‌ని ఓపెన్ చేసి చూడగానే నందినికి ముకుంద అలానే మురారి కలిసి దిగిన ఫొటోస్ చూస్తుంది. ఇక నందిని ఆత్రంగా తనకి తెలిసిన ప్రతి విషయం కూడా కృష్ణతోనే చెప్తుంది ఫస్ట్. అలానే ఇక ఆ ఫొటోస్‌ని కూడా కృష్ణకి చూపించాలని తను పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి, "కృష్ణ రా రా నీకొక విషయం చెప్పాలి. నీకొక ఫోటో చూపించాలి" అని అంటూ ఉండగా కృష్ణ ఏదో పనిలో ఉంటుంది. "నీకు ఎన్నిసార్లు చెప్పాను నందిని ఇలా అల్లరి చేయొద్దని, వస్తున్నా కదా" అని అనుకుంటూనే కృష్ణ నందిని దగ్గరికి వస్తుంది. "ఏంటి చెప్పు వచ్చానిప్పుడు" నందిని అని కృష్ణ అడగగానే, చూడు ముకుంద ఫోన్లో అన్నీ మురారి అలానే ముకుంద ఫొటోస్ ఉన్నాయి. మురారి పక్కన నువ్వు ఉండాలి కానీ ముకుంద్ ఉండడం ఏంటి? డిలీట్ చేసి ఇవన్నీ అని అందుకే ఈ ఫోన్ నీ దగ్గరే తీసుకొచ్చాను అని నందిని అంటూ ఉండగా కృష్ణ మాత్రం ఏంటి మురారి పక్కన ముకుంద ఉండడం ఏంటి అని ఒక్క ఫోటోనే ఏమోలే ఎప్పుడన్నా దిగారేమో అని అనుకుంటుంది ఫస్ట్. కానీ ప్రతి ఫోటోలో కూడా ముకుంద మురారి దిగినవి వాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ కృష్ణకి చూసి కృష్ణకి ముకుంద మీద అనుమానం మొదలవుతుంది. ఇక ఈ విషయం ఎవరితో చెప్పాలి అని తనలో తను మదన పడుతున్నప్పుడు ఒకవేళ ఏసీపీ సార్ని అడిగితే తప్పుగా అనుకుంటారేమో, లేదంటే ఒకవేళ పెద్దత్తయ్యని అడిగితే అసలే తను మా మీద చాలా కోపంగా ఉన్నారు, నువ్వు మురారిని సరిగ్గా పట్టించుకోపోవడం వల్లే మురారి ఇలా చేస్తున్నాడని రివర్స్గా నన్ను తిడతారేమో, అసలే అత్తయ్య చాలా సున్నిత మనస్తత్వం కలిగినది, మేమిద్దరం మంచిగా ఉండాలని కోరుకుంటుంది, అత్తయ్యకి చెప్పడం కూడా కరెక్ట్ కాదు, అసలే మా ఇద్దరి విషయంలో చాలా కోపంగా ఉన్నారు అని తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఎలా అయినా సరే ఏసీపీ సార్ని నేను అడుగుతానని తనలో తను అనుకుంటుంది కృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కృష్ణ ముకుంద మురారే సీరియల్. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా టెలికాస్ట్ కావచ్చండి. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.